టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మార్చి 2వ తేదీన నెల్లూరుకు రానున్నారని చెప్పారు. గౌరవప్రదమైన రాజకీయాలు చేసే వ్యక్తి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. జగన్ కు అత్యంత సన్నిహితులైన వీపీఆర్నే గౌరవించకపోవడం బాధాకరమని తెలిపారు. వైసీపీలో అణచివేతకు గురైన వేమిరెడ్డి ఆ పార్టీ నుండి బయటకు వచ్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలే కాదు తన వెంట నడిచే నాయకులను సైతం మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వేమిరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించామని, అందుకు ఆయన సముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మార్చి 2న అధినేత చంద్రబాబు సమక్షంలో వీపీఆర్తో పాటు వేలాది మంది అభిమానులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. జిల్లాలో టీడీపీ బలోపేతమయ్యేందుకు ఇది శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి వారు సభా వేదిక స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి 10:30 గంటల సమయానికి ఎల్లుండి 2వ తారీఖు. మీ అందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు వీపీఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ప్రజలందరూ కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్కి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ, అది పెద్దలు అంటారు, ఏరు దాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు. ఈరోజు ఏరుగా దాట్లా అప్పుడే కాల్ చేశారు ఆయన. సో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, అలాగనే డిప్యూటీ మేయర్లు, అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు. వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు. జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు. అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు, ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది. వారు 2వ తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారిని కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకులు అవసరం